పునరుత్థాన దినం నుండి ఈ పునరుత్థాన దినం వరకు మమ్మల్ని సజీవులుగా కాపాడి ఈ ఉదయ కాలంలో మిమ్మల్ని ఆరాధించుతూ స్తుతించుతూ ఘనపరుచుతూ నేను మాటిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మమ్మల్ని స్తోత్రాలు ప్రభువా. నీ పాద సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలను బట్టి మమ్మల్ని స్తోత్రాలు ప్రభువా. ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో కీర్తన గ్రంథం 145వ అధ్యాయంలో మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడో అనే కొన్ని సంగతులను మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధనలో ముందుకు సాగుదాం. ఇక్కడ అంటున్నాడు, రాజు అయిన నా దేవా నిన్ను ఘనపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను అని ఇక్కడ మరి దావీదు యొక్క స్తుతి కీర్తన. అంటే దేవుణ్ణి మన జీవితాల్లో ఎందుకు ఆయన స్తుతించాలి, ఎందుకు మన జీవితాల్లో ఆయన ఆరాధించాలి, అసలు మానవుడు ఎందుకు ప్రభువుని నమ్ముకోవాలి అనే విషయాలని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాజువైన నా దేవా నిన్ను ఘనపరిచెదను అంటున్నాడు. అంటే మనం సేవించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఆయన రాజు. ఆయన రాజు అంటే ఇక అందుకు మించిన వాళ్ళు ఎవ్వరు లేరు. అందుకని ఆయన గురించి రాయబడి ఉంటుంది. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 తిమోతి 6వ అధ్యాయంలో ఒక మాటను ఆ రాజుని గురించి రాయబడి అన్నది, ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆయన ఎంత గొప్ప దేవుడో 1 తిమోతి 6వ అధ్యాయము తీసిన వారు చదవండి. 14-15 వచ్చినలా. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయన చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక, ఆమేన్. చూడండి, ఆ రాజు అయినటువంటి దేవుడు ఆయన ఏమై ఉన్నాడంటే ఇక్కడ శ్రీమంతుడు అనే మాట మనం చదువుకుంటూ ఉన్నాం. 15వ వచనంలో శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి. శ్రీమంతుడు అంటే గొప్ప ఐశ్వర్యవంతుడు అర్థం. ఈ భూమి ఆకాశము, భూమి మీద ఉన్నటువంటి సర్వమును సృష్టించినటువంటి దేవుడు ఆయన. అంటే సర్వము ఆయనదే, ఈ లోకంలో ఏ మానవుడిదే కాదు. అందుకనే శ్రీమంతుడు అని ఆయన పిలువబడుతూ ఉన్నాడు. అద్వితీయుడు, ఆయన అద్వితీయ దేవుడిగా ఉంటూ ఉన్నాడు. అద్వితీయుడును సర్వాధిపతి, ఈ సర్వానికి అధిపతి అయిన దేవుడై ఉన్నాడు. అయితే అనేకులు ఈ సత్యాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు లోకంలో. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. చూడండి, ఆయన ఎంత గొప్ప దేవుడో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంత గొప్ప దేవుడు మన కొరకు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు సిలువలో ప్రాణాన్ని బలిగా అర్పించి మరణాన్ని జయించి ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. ఈరోజు ప్రపంచమందంతటా మరి ఈస్టర్ పండగ అంటే ఏంటి, యేసు ప్రభు తిరిగి లేచిన రోజుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు.
అవును, వాస్తవమే. ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆయన నిజమైన దేవుడై ఉన్నాడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడై ఉన్నాడు. ఆ దినాల్లో మరి మగ్దలేని మరియ, వేరొక మరియ వచ్చి ఆ సమాధుల్లో వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. వెతుకుతూ ఉన్నప్పుడు దేవదూత అంటాడు, సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు అంటాడు. అవును, మనం ఆరాధించే దేవుడు సజీవుడు, అంటే జీవము గల దేవుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడై ఉన్నాడని హెబ్రీ పత్రికలో మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అంటున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించక ముందు ఆయన ఎక్కడ ఉన్నాడంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అంటున్నాడు. అంత గొప్ప మరి వెలుగై ఉన్నటువంటి ఆ అమరత్వము, ఆ వెలుగులో ఉన్నటువంటి దేవుడు మరి మన కొరకు దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకోసమే ఈనాడు ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. అలాంటి గొప్ప దేవుడిని మాత్రమే ప్రతి మానవుడు ఆయన్ని ఆరాధించాలి, స్తుతించాలి, నమ్ముకోవాలి, ఆయన కొరకు బ్రతకాలి. అందుకని కీర్తన 145:2లో మనం చూసినప్పుడు, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. నిత్యము అంటే ఎల్లప్పుడూ, ఒక ఆదివారమే కాదు కానీ మన అనుదిన జీవితంలో ఎప్పుడు కూడా ప్రభువును మనం స్తుతించే ఆయన ప్రజలంగా మనం జీవిస్తూ ఉండాలి. ఆ యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రమును అందదగినవాడు. మహత్యము కలిగినటువంటి ఆయన మహారాజు, మహత్కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడై ఉన్నాడు. చూడండి, ఆయన శూన్యములో నుండి సమస్తమును సృజించినటువంటి దేవుడు. అంతేకాదు ఎన్నో మహత్కార్యాలు జరిగించినటువంటి దేవుడు ఆయన. అందుకోసమే మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించాలి. ఆయన మన కొరకై మరి తన ప్రియకుమారుని లోకానికి పంపించి ఆ కలవరి శిలువలో మనకు బదులుగా ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అందుకోసమే మనం ప్రభువుని ఆరాధించాలి. సజీవుడైనటువంటి ఆ ప్రభువుని మన జీవితాల్లో ఆరాధించడం అది మనకు గొప్ప భాగ్యంగా ఉంటూ ఉన్నది. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రములు అందదగినవాడు. పరలోకములో దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయబడుతున్నటువంటి దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఆయన అధిక స్తోత్రము ఆయన ఎప్పుడూ ఆరాధిస్తూనే ఉంటారు. ఈ భూమి మీదే కానీ ఈ పగలు రాత్రి అనేది, పరలోకంలో రాత్రి అనేది ఉండదు అని ఉంది బైబిల్లో. అక్కడ రాత్రి ఉండదు, ఇక్కడే రాత్రి పగలు అనేది. అంటే యుగయుగాలు ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారు. అక్కడ మరి ఆకలి ఉండదు, దాహం ఉండదు. దేవుని బిడ్డలు వారు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ లోకంలో ఆ పరలోకంలో ఉంటూ ఉంటారు. అంతేకాదు 4 అంటున్నాడు, ఒక తరము వారు మరొక తరము వారి ఎదురు నీ క్రియలను కొనియాడెదరు. చూడండి, ఈ భూమి మీద ఎన్నో తరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఎన్నో తరాలు గడిచిపోతున్నప్పుడు కూడా మరి ఆయనను ఒక తరం వారు ఎదుట మరొక తరం వారు ఏం చేస్తున్నారు? కొనియాడుతున్నారు. కొనియాడబడే దేవుడు ఆయన. తరాలు మారిన, తరాలు గతించిన ఆ దేవుణ్ణి ఇంకా కొనియాడుతున్నారు. కొనియాడుట అంటే ఆయనను ఆరాధించుటని అర్థం, ఆయన స్తుతించుట, ఆయన్ని ఘనపరుచుటని అర్థం. అంతేకాదు నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. పరాక్రమ క్రియలో ఎన్నో గొప్ప కార్యాలు. చూడండి, ఒక రాజు మీదకి శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు ఒక దూతను పంపించినప్పుడు మరి 1,85,000 మంది సైనికులు తెల్లారిపాటికల్లా అన్నీ శవాలైపోయినాయి. చూడండి, ఏ యుద్ధము లేకుండానే ఒక దూతను పంపించాడు పరలోకము నుండి దేవుడు తన ప్రజల మీదకి. మరి వారు యుద్ధానికి వచ్చినప్పుడు వారు ఎంతో భయపడ్డారు. ఇంకేముంది, మన పని అయిపోయింది, వారి శక్తి ఎదుట మనం నిలబడలేమనుకున్నారు. కానీ ప్రేమ కలిగినటువంటి దేవుడు తన యొక్క ప్రజలను కాపాడడానికి
ఒక దూతను పంపించాడు. వారందరూ మరి చనిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏంటి? ఆయన భీకర కార్యాలు అంటే ఎన్నో గొప్ప కార్యాలు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. పరాక్రమ క్రియలు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. అందుకని మన జీవితాల్లో కూడా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా కూడా మన పట్ల కూడా కొన్ని కార్యాలు చేస్తూ ఉన్నాడు. మన బిడ్డల పక్షంగా లేక మన పక్షంగా వ్యక్తిగతంగా ఆయన మన ఎడల కూడా కార్యములు చేసే దేవుడై ఉన్నాడు. మనం కురింగిపోయి ఉన్నప్పుడు ఆయన మన లేవనెత్తే దేవుడిగా ఉన్నాడు. అందుకని 5వ వచనం అంటున్నాడు, మహోన్నతమైనటువంటి నీ ప్రభావ మహిమలు, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. మహోన్నతమైన నీ ప్రభావ మహిమలు, మహోన్నతమైనటువంటి మరి ప్రభావ మహిమ కలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. అంతేకాదు నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదని అంటున్నాడు. ఆశ్చర్య కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించినటువంటి దేవుడు. కుంటివారు నడవడం, గుడ్డివారు చూడడం, మరి చెవిటివారు వినడం, దయ్యాలు బట్టి పీడింపబడే వారిని ఆయన బాగు చేయటం, ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆయన చేసిన పరాక్రమ క్రియలు, మరి ఆశ్చర్యకరమైన కార్యాలని ఈనాడు ధ్యానించుకుంటూ ఉన్నాం. అంతేకాదు నీ భీకర కార్యములను, విక్రమమును మనుషులు వివరించెదరు, నేను నీ మహత్యమును వర్ణించెదను. ఆయన మహత్యాన్ని, ఆయన ఎంత గొప్ప దేవుడో మనం ఆరాధన చేసేటప్పుడు మనం ఆయన్ని వర్ణించాలి. అయ్యా నీవెంత ప్రేమ కలిగిన దేవుడివి, దయగలిగిన వాడవు, దయా దాక్షిణ్య పూర్ణుడువు, కనికర సంపన్నుడువు. ఆయన యొక్క గుణలక్షణాలని మన జీవితాల్లో మనం ఆయన వర్ణించే వారముగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండాలి. 7వ వచనం, నీ మహాదయాళత్వమును కూర్చిన కీర్తన వారు ప్రకటించెదరు. సరేండి, కీర్తన దయాళత్వము అంటే ఆయన దయగలిగినటువంటి దేవుడు, ఆయన తత్వమే దయతో కూడినటువంటిది. అందుకనే నీ దయాళత్వమును కూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. కీర్తి అంటే గొప్పతనం. కాబట్టి ఆ గొప్ప దేవుణ్ణి మన జీవితాల్లో మరి ప్రకటించే వారంగాను నీ నీతిని గురించి వారు గానము చేసేదరు. సరేండి, దేవుని బిడ్డలు ప్రత్యేకంగా ఈ ఆదివారం నాడు ఆ గానము చేసేవారంగా, అంటే గానం అంటే పాటలు పాడడం. చూడండి, ఫస్ట్ మనం పాటలతో ప్రారంభమైంది మన ఆరాధన కార్యక్రమం. ఈ ఆరాధనలో ఆయన ఎంత గొప్ప దేవుడో గానం చేస్తూ ఉంటాం. అంతేకాదు యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. చూడండి, ఆయన మరి దయా దాక్షిణ్యములు కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన దయ మన మీద ఉన్నది కనుకనే ఇంకా ఈ భూమి మీద మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆయన దయ మన మీద ఉన్నది కాబట్టి ఆయన మనల్ని రక్షించిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు. దినదినము మన జీవితాల్లో ఆయన దయా దాక్షిణ్యములు మన ఎడలో చూపే దేవుడిగా ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. దీర్ఘశాంతుడు అంటే ఒక్కోసారి మన జీవితాల్లో తప్పిపోయినప్పుడు, బలహీనం అయిపోయినప్పుడు మన విషయంలో ఆయన దీర్ఘశాంతం చూపించి మనల్ని క్షమించి మనలను మరి లేవనెత్తే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు. అందుకని దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. మన మీద కృప కలిగిన దేవుడు. ఏ అర్హత లేనిటువంటి మన మీద ఆయన కృప చూపించాడు. అంటే ఈ గొప్ప రక్షణ అర్హత లేనిటువంటి మనకు దేవుడు ఇచ్చాడు. మన క్రియలను బట్టో, మన మంచితనాన్ని బట్టో, మన దాన ధర్మాలను బట్టో, ఇక దేనిని బట్టో కాదు, కానీ కేవలం ఆయన యొక్క దయ మన మీద ఉంటూ ఉన్నది. ఆయన కృప మన మీద ఉంటూ ఉన్నది. ఆయన కృపాతిశయం గలవాడు అనే మాట మనం చదువుకున్న కృపాతిశయం, కృప కలిగినటువంటి దేవుడు. అంటే మానవుని యొక్క జీవితంలో తన కృపను మానవుల పట్ల విస్తరింపజేసే దేవుడై ఉంటూ ఉన్నాడు. అంతేకాదు ఆయన యెహోవా అందరికీ ఉపకారి. ఆయన ఏమై ఉన్నాడు? ఉపకారి. ఉపకారాలు చేసే దేవుడు. మన జీవితాల్లో ఎన్నో అపకారాల నుండి మనల్ని విడిపిస్తూ ఉంటాడు.
మనకి ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉంటాడు. ఆయన ఎన్ని ఉపకారాలు మనకు చేస్తాడో మనము ఆయన వర్ణింపలేము. అయ్యా, నీవు నాకు చేసిన ఉపకారము, దావీదు జీవితంలో కూడా అంటాడు, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము. మన జీవితాల్లో ఆయన ఎన్నో ఉపకారాలు చేసే దేవుడిగా ఉంటూ మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. అంతేకాదు ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా, నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. కాబట్టి ఈ లోకంలో మన జీవితాల్లో ఆయన ప్రేమించి రక్షించి ఇంకా మన సజీవులుగా ఈ భూమి మీద ఉంచి మన జీవితాల్లో ఆయన ఎన్నో ఉపకారాలు, ఎన్నో మేలులు, మన జీవితంలో మహత్కార్యములు చేసినటువంటి దేవుడై ఉన్నాడు. మన పట్ల ఆయన కనికరము చూపే దేవుడుగా ఉన్నాడు. కనికరము అంటే జాలి, దయ. కాబట్టి మన జీవితాల్లో కనికరము చూపిస్తూ మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. అందుకోసమే మన జీవితాల్లో ఎంతగానో ప్రభువుని మనం ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. ఆయన ఎంత గొప్ప దేవుడో అనే విషయాన్ని మనం ఆరాధనలో ఆయన వర్ణిస్తూ ఆయన కొనియాడే వారముగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండాలి. ప్రభు మన కొరకు ఈ మాటలు దీవించునుగాక. మనం ఆరాధనలో ముందుకు సాగుదాం. ఒకరి తర్వాత ఒకరు